మనందరికీ శివయ్య థర్డ్ ఐ అంటే డిస్ట్రక్షన్ గురించి తెలుసు, కానీ ఇది ఎక్కడ నుండి వచ్చిందో చాలా మందికి తెలియదు. పురాణాల ప్రకారం శివయ్యకి మొదటి నుండి థర్డ్ ఐ ఉండలేదు. ఆయన డీప్ మెడిటేషన్ లో లోకంలో ఉన్న ప్రతి ఇల్యూజన్ ని, ప్రతి ఫాల్స్హుడ్ ని చూడడం మనసులో కోరుకున్నారు. ఆ మెడిటేషన్ శక్తి అంతా ఆయన ఫోర్ హెడ్ మధ్యలో ఒక అంత తీవ్రమైన జ్యోతిలా కలిసి, ఆ జ్యోతి జ్ఞానం ప్లస్ సత్యం ఒక ప్యూర్ ఎనర్జీలా మారింది. ఒక రోజున దేవి పార్వతి ఆయన మెడిటేషన్ లో ఉన్నప్పుడు జస్ట్ గా వచ్చి ఆయనని డిస్టర్బ్ చేశారు. ఆ డిస్టర్బెన్స్ తో శివయ్యలో ఉన్న పూర్తి ఎనర్జీ బహిరంగ అయ్యి థర్డ్ ఐ రూపంలో తెరుచుకుంది. ఈ థర్డ్ ఐ ఒక ఆయుధం కాదు, ఇది ధర్మ రక్షణ కోసం ఉన్న అల్టిమేట్ అవేర్నెస్. కళ్ళతో కాదు, సత్యాన్ని చూసే దృష్టి వస్తుంది. ఎందుకు చాలా మంది సీక్రెట్ ని చెప్తారంటే థర్డ్ ఐ మీనింగ్ డిస్ట్రక్షన్ కాదు అని. ట్రూత్ ని టోలరేట్ చేయని ఫాల్స్హుడ్ నే నాశనం చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. ఇది శివయ్య మూడో కన్ను గురించి, ద సీక్రెట్ నోబడీ టాక్స్ అబౌట్. ఓం నమః శివాయ.